ఆలోచనలకు కార్యరూపం దాల్చాలన్న తపన నేటి విద్యార్థుల్లో పెరుగుతోంది. వీటి కోసం విద్యా సంస్థలనే వేదికలుగా మార్చుకుంటున్నారు. ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించి వారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే మార్గాలను చూపేలా ఐఐటి హైదరాబాద్ ఈ సమ్మిట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. నిపుణులను, వ్యాపారవేత్తలను, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఉద్యోగార్థులుగా కాదు, ఉద్యోగాలు కల్పించే వారిలా ఎదగాలని నేటి యువతరం తప్పిస్తోంది. వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు. వారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేలా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ఐఐటి హైదరాబాద్ ఈ సమ్మిట్ 2019 పేరుతో 2 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంకురాలకు అండగా నిలిచే సంస్థలను, నిపుణులను, పారిశ్రామికవేత్తలను ఇందులో భాగస్వాములను చేసింది. ఆలోచన ఉంటే చాలు, ఆవిష్కరణలో సహకారం అందిస్తామంటూ ఫస్ట్ బిల్డ్ సంస్థ విద్యార్థులకు ఆహ్వానం ఇచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ జీఈ ఏర్పాటు చేసిన ఫస్ట్ బిల్డ్ ప్రభుత్వ సంస్థ టీవర్క్స్ తో కలిసి రాష్ట్రంలో సేవలు ప్రారంభించింది. ఇది మోర్ ఆఫ్ కో క్రియేషన్ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే కంపెనీ తో పాటు జనరల్ పబ్లిక్ ఎవరైనా వచ్చి ఇక్కడ మేకర్ స్పేస్ అని మొత్తం ఎక్విప్మెంట్, 3D ప్రింటింగ్ అండ్ లేజర్ ప్రింటింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. అది వాడి ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మామూలుగా fastbuild.in వెబ్సైట్కి వెళ్తే కనుక ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జూలైలో మనకి తెలంగాణ గవర్నమెంట్ ఫెసిలిటీ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఫుల్ ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఐఐటి హైదరాబాద్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యాసాగర్, సాయిరాజ్ రైతుల కష్టాన్ని తీర్చే పరిష్కారాలతో అంకుర సంస్థను స్థాపించారు. క్రిస్టల్ బాల్ పేరుతో సంస్థను స్థాపించి వ్యవసాయంలో ఉపయోగపడే ప్రత్యేక డ్రోన్లను రూపొందించారు. మేము క్రిస్టల్ బాల్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసాము. రైతులకి మన దేశంలో మేమేం చేస్తున్నామంటే డ్రోన్స్ తయారు చేస్తున్నాము. కెమెరా వాడి థర్మల్ స్పెక్ట్రమ్లో ఇమేజెస్ తీసుకుని ప్లాంట్ యొక్క హెల్త్ని అసెస్ చేయగలుగుతాం. ఇంకో సర్వీస్ ఏంటంటే పెస్టిసైడ్ సర్వీస్. ఒక 20 లీటర్ పెస్టిసైడ్ని స్ప్రే చేయగలిగే డ్రోన్ని తయారు చేస్తున్నాము. ప్రతి గ్రామాన్ని డిజిటలైజ్ చేసేలా HelloVillages.com ప్రయత్నిస్తోంది. భగత్, రామ్, రవళి కలిసి ఈ అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రతి ఊరి సమాచారం నిక్షిప్తం చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలోని 18,000 గ్రామాలకు వెబ్సైట్లు రూపొందించారు. దీని మోటో ఏంటంటే విలేజ్ వాళ్ళకి, మన రైతులకి, కస్టమర్స్ కి ఒక చిన్న డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు ఏదైతే తయారు చేసిన ప్రోడక్టే కావచ్చు, వాళ్ళు అమ్మాలనుకుంటున్న కూరగాయలే కావచ్చు, అందులో వీడియో కానీ ఒక ఫోటో కానీ అప్లోడ్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఈ వెబ్సైట్స్ ద్వారా వాళ్ళకి తెలిసి ఈ ప్రోడక్ట్స్ ని వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. సమ్మిట్ లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అపోలో ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు ఉపాసన కొణిదెల విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. అలవాట్లు, అభిరుచులను వ్యాపారాలుగా మార్చుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. Because if they are healthy, then they can innovate great products for us. I'm really happy to see so many young minds come together to help the country grow and help our minds grow. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమలోని పలు సందేహాలకు, సమస్యలకు పరిష్కారం చూపిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఇక్కడికి వచ్చాక కొంచెం ఇన్స్పిరేషనల్ టాక్స్, మోటివేషన్ వచ్చింది. సో స్టార్ట్అప్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది విషయాలు తెలిసాయి. ప్లస్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా తెలవడం వల్ల కొంచెం మోటివేషనల్గా ఉంది. నేడు సమ్మిట్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సదస్సులు జరగనున్నాయి.